టాలీవుడ్లో అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం చిన్నగా మొదలైన ఈ విభేదాలు చిలికి చిలికి గాలివానలాగా మారాయి. ప్రస్తుతం మెగా కుటుంబానికి అల్లు అర్జున్ పూర్తి దూరంగా ఉంటున్నారు. ఏదైనా ముఖ్యమైన సందర్భాలు ఎదురైన సమయంలో మాత్రం ట్వీట్తో సరిపెడుతున్నారు అర్జున్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు ఈ రెండు కుటుంబాల మధ్య ఆజ్యం పోసినట్టయింది. వాస్తవానికి మెగా కుటుంబం అనే నీడ నుంచి బయటకు వచ్చి సొంతంగా అల్లు బ్రాండ్ మీద అభివృద్ధి చెందాలి అనేది అల్లు అర్జున్ ఆలోచన. ఇక అల్లు రామలింగయ్య తన కూతురుని ఇచ్చి వివాహం చేసిన తర్వాత చిరంజీవి దశ తిరిగింది. అలా అల్లు కుటుంబానికి అల్లుడైన చిరంజీవి కుటుంబం ఇప్పుడు మెగా కుటుంబమైంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులంతా కూడా మెగాస్టార్ చిరంజీవి అనే నీడ కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వతహాగా స్వతంత్ర భావాలు కలిగిన అల్లు అర్జున్ కి ఈ పోకడ నచ్చలేదు. తనను తాను సొంతంగా నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే అల్లు పేరుతో స్టూడియో కూడా నిర్మిస్తున్నారు. ఆహా పేరుతో ఓటీటీ కూడా స్టార్ట్ చేశారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి అల్లు బ్రాండ్ ని ప్రమోట్ చేయాలి అనేది అల్లు అర్జున్ ఆలోచన. అందుకు అనుగుణంగా ఆయన అడుగులు కూడా వేస్తున్నారు. అల్లు బ్రాండ్ ను విస్తరించడం కోసం అల్లు కుటుంబం అస్తిత్వాన్ని నిలబెట్టడం బన్నీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటూ అది అల్లు అర్జున్ కుటుంబం వల్లే అనే అభిప్రాయం కూడా ఆ కుటుంబ సభ్యుల్లో బలంగా ఉంది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఏవో గాలివాటున చేస్తున్న వ్యాఖ్యలు కావు, ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నవి అని విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక మెగా కుటుంబం అనే బ్రాండ్ చాటున కాకుండా అల్లు బ్రాండ్ గా జీవించాలి అనేది ఆ కుటుంబం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా అడుగులు కూడా వేస్తుంది. ఇక మెగా బ్రాండ్ కి అల్లు బ్రాండ్ కి మధ్య జరుగుతున్న ఈ పోరాటం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.